తర్వాత మన గురువుల్ని ప్రార్థించకూడదనే లేదు. మనం ఎవరిని మన పూర్వజన్మ సుకృతం మనకి. గురువు ఒక్కొక్కసారి శిష్యుని వెతుక్కుంటూ వస్తారట. అటువంటి ఉంది. మనం ఇప్పుడు చాలా చోట్ల గురువుల్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం. కాదు, గురువు స్వీకరిస్తాట. ఆయన స్వీకరించిందే మన గురువు దొరకరు. ఎక్కడో మనం కొట్టుకుంటుంటుంది మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ. భగవంతుడి నుంచి వచ్చినటువంటి అంశస్వరూపమే కాబట్టి ఆ అంశస్వరూపం లోపల తీవ్రమైన వేదనని అనుభవిస్తుంటుంది. మనం చూడండి, ఒక టెంపుల్ కి వెళ్తాం, మీరు చూడండి సత్యసాయిబాబా గారు కావచ్చు, భగవాన్ విశ్వయోగి స్వామీజీ వారు కావచ్చు, గణపతి సచ్చిదానంద స్వామీజీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, అందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఏ గురువు అయితే మనని కోరుకున్నారో, మనని సెలెక్ట్ చేసుకు ఆ గురువు దగ్గర మనం పూర్తి భావోద్వేగానికి లోనైపోతాం. అక్కడ ఆగిపోతుంది అన్నమాట మన నడక. ఎక్కడైతే ఏ గురువు దగ్గర అయితే మనం ఆగిపోతామో అక్కడి నుంచి మనకి మొదలవుతుంది. ఏది చదువు మనని మళ్ళీ తిరిగి మోక్షానికి, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పంపించే ఆధ్యాత్మిక నేర్పించే గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. సరే, ఈ చదువు ఏంటంటే జ్ఞానం అనేది నేర్పించేదే గురువు. జ్ఞానమే గురువు. ఆ జ్ఞానం కూడా ఏంటి, మన పూర్వజన్మ సుకృతంతో మనకి ఇది కావాలని తెలుస్తుంది. కొంతమంది మన మనసులో చూడగానే మనకు ఒక దైవ స్వరూపం కనిపిస్తుంది. అది మనకి ఇష్టమైన దైవం, ప్రియమైన దైవం అవుతుంది. కులదేవత అందరూ ఉంటారు, మనకి దేవుళ్ళు అందరూ ఉంటారు. అంటే ఏ దేవుడి దగ్గర ఎక్కడో మనకి లయం అవుతుంది. అట్లాగా గురువు కూడా అంతే. మహాబాబా వారు చెప్తారు, ఆయన వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు, శిష్యుని అక్కడికే వెళ్ళేవాళ్ళట. అట్లాంటిది ఇప్పుడు మేమందరూ అట్లా ఆ గురువు దగ్గర మా నడక ఆగిపోయింది. అంటే ఆయన అక్కడి నుంచి నడిపించుకుంటారు అనమాట. ఆ ఆధ్యాత్మికత నేర్పించేది సద్గురు అన్నమాట. అదే విధంగా మనం మొన్ననే చెప్పుకున్నాం, బాబా వారు ఒక అవతారిక. ఆయన కూడా ఈ మంచి చెడుల మధ్య ఉన్నటువంటి సఖ్యతని చేకూర్చడానికి వచ్చినటువంటి భగవత్ స్వరూపం. ఆయన కూడా మహానుభావుడు. ఆయన అటువంటి సద్గురువుని పూజించుకుంటే అసలు తెలియని ఆనందం ఉంటుంది. అందరూ అక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ మనసు అక్కడ లైన్. ఆయన వాళ్ళకి పదాన్ని చూపిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఆ పదాన్ని శ్రద్ధ, సబూరి ఇదంతా నేర్పిస్తున్నారు కదా. ఆయనని పూజించేటప్పుడు ఆయన పూజించకూడదనే లేదు. ఏ గురువు అయినా సరే, మనకి విద్య నేర్పించిన గురువు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అందరినీ పూజించాలి. అట్లా బాబా గురించి కూడా మనం పూజ చేయొచ్చు. అసలైతే మనకి మొదటగా పూజించాల్సింది వ్యాస మహర్షిని. మొదటిగా అంటే అట్లా ఈ వ్యాస పూర్ణిక వచ్చిందే ఆయన కాబట్టి, జనం కాబట్టి మనం పిల్లలకి చెప్పండి, వచ్చింది ఏ గురువునైనా, అందరు గురువులనే ఆరాధించు. మన గురువుని ఆరాధించొద్దని ఎవరు చెప్పలేదు. ఈ గురువు స్వరూపంతో ఈ వీళ్ళని ఆరాధించినా కూడా, ఎవరిని ఏ గురువుని ఆరాధించినా అక్కడికే వెళ్తుంది. అది గురువులందరికీ గురువు అక్కడికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనస్సు లయం కావాలి. ముఖ్యంగా మన మనస్సులో ఆ గురువు యొక్క పీఠం ఉండాలి. మా మాస్టర్ గారు అన్నారు, అసలు భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామి వారిని అలా ఉండిపోతారు. ఆయన ఏదో నవ్వుతుంటే ఇట్లా మనకి వెంటనే ఆయన అలా అందిస్తున్నట్టుగా ఉంటుంది అనమాట ఎన్నో సందర్భాల్లో. కాబట్టి ఆ గురువు మీద లగ్నం కావడం అనేది ఇంపార్టెంట్. ఆయనే షిర్డీ సాయిబాబా, ఆయనే భగవాన్ సత్యసాయి, ఆయనే అందరూ మాకు. అట్లా ఉంటుందం నాకు. అది మీకు మీకు పూజించేటప్పుడు, బాబా ఆలయానికి మీరు వెళ్ళినప్పుడు ఆయన్ని మనం సద్గురుగా పూజిస్తూ ఉంటాం, ఎలా అనిపిస్తూ ఉంటుంది మనసు? చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళడమే అసలు అన్నిటినీ అధిగమించినట్టు. ఎందుకంటే ఆయన పర్మిషన్ ఉన్నట్టు. మొన్న మీకు మీ దగ్గర ఆయనే పిలుచుకుంటాడు. ముఖ్యమైన నిదర్శనం నేను చెప్తాను. మొన్న మీ దగ్గర నేను ఇంటర్వ్యూ చేసి బాబా గారిది వెళ్ళిన తర్వాత నేను ఏదో పూజ సామాగ్రి కొనుక్కుందామని వెళ్తే, నాకు షిర్డీ సంస్థానాన్ని ఇక్కడ ఉంది దిల్సుఖ్ నగర్, నాకు తెలియదు అసలు ఎక్కడుందో తెలియదు. ఎప్పుడు వెతుక్కుంటాను. అవునా? ఓకే. తెలిసేది కాదు, కొత్త కదా. అయితే మొన్న నేను మెట్రోలో వెళ్తున్నాను. సరే, నేను ఎందుకో నిలబడ్డాను. సీట్ ఉన్నా ఎందుకు నిలబడ్డానో నాకు తెలియదు. ఆలోచిస్తున్నాను. సడన్ గా షిర్డీ సంస్థాన్ అది కనిపించేది, ఆర్క్ ఉంటుంది, ఆర్చ్ ఉంది. అంటే పైన ఉన్నాం కాబట్టి అందులోకి ఎక్కడ టెంపుల్ ఉందనేది నాకు కనిపించింది అనమాట. అయితే నేను అనుకున్నా, అరే ఇక్కడ నేను వెళ్తుంది కూడా దిల్సుఖ్ నగర్ కి వెళ్తున్నా. సరే అనిపించి ఎట్లా వెళ్ళాలంటే ఆ రోడ్ అట్లా కనిపిస్తోంది నాకు. అంటే
ఇది నా రూట్ చూపించారు. అని చూపించడానికి అన్నట్టుగా అనిపించింది. నేను అన్నాను కదా, ఆయన పర్మిషన్ లేదు, నేను షిరిడి వెళ్ళలేకపోయానని. సరే నేను చూసాను, సరే ఇవాళ ఎట్టి పరిస్థితులు ఫస్ట్ అటు వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను అనుకుని దిగిన తర్వాత అటు వెళ్తే డైరెక్ట్ గా ఎదురుగా బాబా కనిపిస్తూ దర్శనం. ఉంటాడు. గురువారం రోజు, ఓకే. బుధవారం మనం చేసాం, చేసాం. గురువారం నాడు ఇది Okay. జరిగింది. అసలు నేను అనుకున్నాను నేను షిరిడికే వెళ్ళాను అంత అవును. సంతోషం అనిపించింది. అంతకంటే నిదర్శనం మనకేముంటుంది ఈ కలియుగంలో. ఆ ముందు రోజు మనం ఆయన గురించి ఆయన మాట్లాడుకున్నాం, గురించి రెండో రోజు మాట్లాడుకున్నాం, ఆయన పిలిపించుకున్నాడు. పాడుకున్నాం. మీరు అన్నారు కదా నన్ను షిరిడి పిలవట్లేదు అని చెప్పి అన్నాడు. అక్కడికి పిలుచుకున్నాడు. ఎందుకంటే ఏ రోజు కూడా నాకు అది బాగా అనిపించింది. స్వామి మీరు విన్నారు ఇది అని నేను చాలా సంతోషపడ్డా. అందుకని ఆయన ఎక్కడ లేడు, ఆయన ఇక్కడ మనలోనే ఉన్నారు. నిజంగానే పిలుస్తాడు మ్యామ్ బాబా తప్పకుండా. మనం అనుకుంటే ఆ టెంపుల్ లోనే నేను రెగ్యులర్ గా దిల్సుఖ్ నగర్ ఆ టెంపుల్ కే వెళ్తాను, బాబా టెంపుల్ కి. అనుకున్న తర్వాత నాకు ఏదో ఒక విధంగా మెసేజ్ వస్తుంది అనమాట, నువ్వు షిరిడి వస్తావని. ఆయన షిరిడి వస్తావని చెప్పినప్పుడల్లా నేను అనుకోకుండా అక్కడికి వెళ్తాను, కావాలని వెళ్ళను. ఆ టైం కి ఎందుకో దిల్సుఖ్ నగర్ వెళ్లాల్సి వస్తుంది, వెళ్ళిపోతాను టెంపుల్ కి. అదే అలా జరుగుతూ ఉంటుంది. అట్లా జరిగింది. గురు పౌర్ణమి నాడు మనం ఉదయం లేచిన తర్వాత, అంటే మాది శనగలతో మాల వేస్తారు ఆయన బాబాకి. శనగలు ఉంటాయి, చిన్న శనగలు నానబెట్టేసి ముందు రోజు అంటే నానబెట్టుకుని ఆ శనగలతోటి మాల వేయాలి. ఆయన ఎంత విగ్రహం ఉందో అంత అన్ని. అంటే మనకి గురు పౌర్ణమి రోజు బాబాకి చేయాల్సిన పూజా విధానంలో మీరు ఇందాక అడిగారు కదా, అందులో ఈ నిదర్శనం గురించి చెప్తూ నేను దాన్ని మిస్ చేశాను. సో అందులో ఏంటంటే ఆ మాల వేస్తారు, తర్వాత ఆయనకి ఇష్టమైన తీపి పదార్థాన్ని నైవేద్యంగా బాబా టెంపుల్స్ లో అంటే మార్నింగ్ అభిషేకం ఉంటుంది కదా, అభిషేకం తర్వాత ఫస్ట్ కాకడ హారతి ఇస్తారు. ఆ కాకడ హారతి తర్వాత మధ్యాహ్నం ధూప్ హారతి అని ఇస్తారు. సంధ్యా సమయంలో సంధ్య హారతి, తర్వాత శేషారతి. ఈ హారతి అంటే నాకు గుర్తుకొచ్చింది. నేను ఒకసారి బాబా పారాయణ చేస్తే వారం రోజుల్లో చాలా బాగుంటుంది, ఇది చేసి చూడు నీకు బాగుంటుంది అంటే సరే అన్నాను. అనుకున్న తర్వాత బాబా పారాయణ చేశాను. కాకపోతే అన్ని రోజులు కాదు, కొంచెం ఎక్కువ రోజులు చేశాను. నాకు టైం చేసిన తర్వాత మనం ఇంట్లో ఉంటాం కదా, అంటే పూజ చేసిన తర్వాత నేను బయటికి వెళ్ళిపోయాను. కళ్ళలో అన్నమాట. అంటే నాకు ఒక ఆయన వచ్చి కూర్చున్నారు, కొంచెం చినిగిన బట్టలు వేసుకుని అంత వేసుకుని వచ్చి కూర్చుని ఉన్నారు. కళలో వచ్చి వస్తే ఏంటంటే నాకు హారతి నువ్వు హారతి ఇవ్వట్లేదే, హారతి ఇవ్వను. నాకు తెలియదు హారతి చాలా ఇంపార్టెంట్ అని కూడా నాకు తెలియదు. మామూలు పూజ మీద హారతి ఇస్తాం. ఆ రోజు నాకు స్కూల్ టైం అయిపోయింది, నేను మళ్ళీ మామూలు పూజ చేసేసాను, ప్రసాదం తీసుకున్నాను, వెళ్ళిపోయాను. అయితే హారతి ఇమ్మన్నారు. అంటే మీరెవరు అసలు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎదుగు హారతి అదేనంటే నాకు హారతి ఇవ్వమన్నారు. అది మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉండేది, మా పెద్దక్కయ్య వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. అక్కడ వచ్చారనమాట. వస్తే సరే అని చెప్పి ఒక నిమిషం ఉండండి అని చెప్పేసి తీసుకొచ్చి హారతి ఇచ్చాను. మెలకు వచ్చేసింది నాకు. చూస్తే ఏంటి ఏం లేదేంటి అనుకున్నా. అప్పుడు రెండో రోజు పూజ చేసే గుర్తుకొచ్చింది. నేను మా అక్కతంటే నువ్వు హారతి చాలా ఇంపార్టెంట్ కదా, ఇవ్వలేదు కదా, అందుకని నీకు హారతి ఇమ్మని వచ్చా అంటే నీ పూజ నువ్వు చేసిన పారాయణ ఏదైతే ఉందో ఆయన స్వీకరించారు, నిన్ను బ్లెస్ చేశారు అని చెప్పి వచ్చింది. అది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మీతో హారతి గురించి మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది అనమాట. అది నేను ఇప్పటికీ కూడా నాకు అది జరిగినట్టుగా అనిపిస్తుంది. అంటే గురువును పూజిస్తే ఖచ్చితంగా ఏ గురువైనా కూడా మనని అనుగ్రహిస్తారు. సో అది ఖచ్చితంగా నిజం. అది ఓకే మ్యామ్. అయితే మనకి ఇప్పుడు బాబా గురు పౌర్ణమి రోజు పూజా విధానం పొద్దున్నే లేచి మనం ముందు రోజే నానబెట్టిన శనగలతో బాబా విగ్రహం ఎంతైతే ఉంటుందో అంత మాల వేసి ఆయన గురుబలం పెరగటం కోసం గురువారం అంటారు కదా, గురు బలం కనుక పెరిగితే ఏది చేసినా కూడా అపజయం అనేది ఉండదు. అసలు ఏ గ్రహాలు ఎటుపోయినా కూడా గురుబలం అనుగ్రహం ఉండాలట. గురుబలం ఉంటే అసలు వాళ్ళు ఏది చేసినా విజయం అన్నమాట. మనం అనుకుంటుంటాం ఏం చేసినా కలిసి రావట్లేదు, లేకపోతే నా మాట ఎవరు వినట్లేదు, లేకపోతే ఏంటి ఇట్లా ఉంది అని అనుకుంటాం కదా. అట్లాంటప్పుడు గురు ప్రార్థన అన్నమాట. అందుకే మనం గణపతి ప్రార్థన చేసేటప్పుడు ముందు గురు ప్రార్థన చేస్తే గణపతి మనసులో మంత్రాన్ని చదువుతాం కదా. అంటే గురువులకి ప్రతి దైవానికి కూడా గురువు వాళ్ళకే ఇంపార్టెంట్ అన్నమాట. అట్లా ఓకే మ్యామ్. వ్యాస మహర్షి ఏ విధంగా అసలు మహాభారతాన్ని రచించారు అనే దాని గురించి చెప్పారు. దాన్ని ఒకసారి